2024 ఏప్రిల్. సో ఈ మంత్లో కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. సో అవి ఎటువంటి మొబైల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కేవలం మీకు 20 నుంచి 22 ప్రైస్ బ్రాకెట్లో రాబోతుంది అనమాట. అలాగే 50 MP 2UM కెమెరా, హైయెస్ట్ సెన్సార్, బిగ్గెస్ట్ సెన్సార్ ఉన్న కెమెరా మీకు 28,000 నుంచి 35,000 ప్రైస్ బ్రాకెట్లో రాబోతున్నాడు. బేస్ మోడల్ 25 స్టార్ట్ అవుతుంది, టాప్ ఎండ్ వచ్చి 32, 33, 35 దాకా ఉంటుంది అనమాట. ఇటువంటి స్పెక్స్తో ఉన్న కొన్ని మొబైల్స్ ఈ మంత్లో అయితే లాంచ్ అయిపోతున్నాయి రాబోయే ఇంకా 2-3 రోజుల్లో. సో ఆ మొబైల్స్ ఏంటి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, అవన్నీ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎంతంత ప్రైస్లో కూడా రాబోతున్నాయి చెప్తాను అనమాట. వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, కొంచెం లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. డీల్స్ ఛానల్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకవేళ మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే ఒకసారి డీల్స్ ఛానల్లోకి వెళ్ళి తొంగి చూడండి. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఆ మొబైల్స్ అంటే స్పెక్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ మొబైల్ చెప్పుకుంటే మోటో ఎడ్జ్ 50 Pro అనమాట. ఇది వచ్చేసి మనకి మోటో నుంచి వస్తున్న మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే రాబోతుంది. ఇది ఒక మిడ్ రేంజ్కి అబోవ్ ఉంటుంది, ఫ్లాగ్షిప్కి డౌన్లో ఉంటుంది అనమాట. సో మంచి ప్రాసెసరే, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ప్రాసెసరే, బట్ నాట్ లైక్ 8 Gen 2, 3 అని చెప్పలేం, కానీ 8 Gen +1 లాగా. కానీ 7 Gen 3 అయితే కన్సిస్టెన్స్ ప్రాసెసర్ అయితే రాబోతుంది. అలాగే దీంట్లో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వచ్చేసి 6.7 inches 144Hz POLED డిస్ప్లే అయితే రాబోతున్నారు. ఇది HDR10+ అయితే సపోర్ట్ ఉంటుంది. అలాగే దీంట్లో మనకి 1 billion కలర్స్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆ బడ్జెట్లో సెగ్మెంట్లో అయితే మనకి POLED అనేది మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే మోటో అయితే మనకు అందిస్తుంది అనమాట. ఇక ఈ డిస్ప్లేస్ని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ అయితే చేస్తుంటారు. బ్యాక్ సైడ్ వచ్చి వీగన్ లెదర్, కొంచెం డిఫరెంట్ లెదర్ డిజైన్ అయితే తీసుకొస్తున్నారు. అలాగే మనకి పాలరాయి లాగా ఉండే ఒక మిల్కీ రాక్ షేప్ ఉన్న మొబైల్ కూడా దీంట్లో తీసుకొస్తున్నారు. 2 to 3 డిఫరెన్స్ మన కలర్స్ అయితే తీసుకొస్తున్నారు. సో లెదర్ అండ్ కొంచెం నాన్ టచబుల్ మెటాలిక్ అదంటారు కదా, మన ఫింగర్ ప్రింట్స్ మ్యాగ్నెట్ లేని ఒక డిజైన్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో మనకి డిస్ప్లే అండ్ డిజైన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందని అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ దీంట్లో మాట్లాడుకోవాల్సి వచ్చేసి కెమెరాస్. సో కెమెరాస్లో ఫస్ట్ మనం చూస్తే దీంట్లో మనకి 50 MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా వస్తుంది. అలాగే మనకి 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ వస్తుంది. 10 MP టెలిఫోటో వస్తుంది. ఈ టెలిఫోటో కెమెరాతో మీరు 30x వరకు అయితే జూమ్ తీసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ వచ్చి 50 MP కెమెరా వస్తుంది. ఇది f1.9 అపరేచర్ స్టాప్ అయితే వస్తుంది. సో ఫ్రంట్ కూడా మీరు మంచి వీడియోస్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని కెమెరాస్ నుంచి మీరు 4K వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు కెమెరాస్ పరంగా. అది మోటో అయితే మాత్రం ఇంకొంచెం బెటర్గా అయితే ఇస్తుంది. బట్ వీళ్ళు కెమెరా ప్రాసెసింగ్ యూనిట్ మీద కొంచెం డౌట్, దీంతో అయినా చేంజ్ చేసారేమో చూద్దాం. ఇక దీంట్లో 4500 mAh బ్యాటరీ వస్తుంది. 125 వాట్ వైర్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. అలాగే IP68 వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ బడ్జెట్లో మనకి సో కెమెరాస్ పరంగా చూసిన, డిజైన్ పరంగా చూసిన, మెటల్ ఫ్రేమ్ కావచ్చు, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కావచ్చు, 125 వాట్ వైర్ ఛార్జర్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కావచ్చు, IP68 వాట్ రేటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఫుల్ మీల్స్ లాంటి ఫోన్ అనమాట. యాక్చువల్గా మోటో అయితే అన్నీ తీసుకొస్తుంది. బట్ దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం సో నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ వచ్చేసి 30,000 వరకు అయితే బేస్ మోడల్ టచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ బడ్జెట్లో తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతుంది. లేదు 35,000 దగ్గర బేస్ మోడల్ లాంచ్ చేశారంటే కొంచెం టఫ్ కాంపిటీషన్ అవుతుంది. అంతకుమించి ప్రైస్ ఎక్కువ చేశారంటే మాత్రం మోటో కొంచెం సస్టైన్ అవ్వడం కష్టం. మనకి నెక్స్ట్ మొబైల్ వచ్చి ఇన్ఫినిక్స్ Note 40 Ultra. సో Note 40 Pro, Note 40 Ultra ఇట్లా డిఫరెంట్. బట్ కానీ 3 మోడల్స్లో మనకి ఇన్ఫినిక్స్ Note 40 Pro మాత్రం ఇండియాలో అవైలబిలిటీ ఉంది. సో దీని స్పెసిఫికేషన్ చెప్పాను కదా, 20 వాట్ వైర్లెస్ ఛార్జింగ్, మ్యాక్సేఫ్ ఛార్జర్ అయితే వస్తుంది. సో ఏదైతే యాపిల్ ఉందో అలాగే దీన్ని వాడుకోవచ్చు అనమాట. సో ఒక్కసారి దీని స్పెసిఫికేషన్స్ చూసుకుని దీని ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే మెయిన్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటాం. దీంట్లో వచ్చేసి మనకి 3D కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది అన్నమాట. ఇది మనకి బిగ్గెస్ట్ డిస్ప్లే ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పొచ్చు. మనకి ఆల్మోస్ట్ 6.8 inches వరకు అయితే టచ్ అయ్యే డిస్ప్లే అంటే ఇది మనకి 50 degrees కర్వ్ అయితే ఉంటుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. 10-bit AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. మనకి 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. దీంట్లో యాక్టివ్ హ్యాలో అని చెప్పేసి వీళ్ళు ఓన్గా ఒక వాయిస్ అసిస్టెంట్ని అయితే వీళ్ళు ఓన్గా అయితే తయారు చేశారనమాట. అలాగే మీకు దీనికి ఒడిషియన్ బ్లాక్, టైటన్ గోల్డ్, వింటేజ్ గ్రీన్ అనే కొంచెం డిఫరెంట్ అంటే ఒక 2 గ్లాస్ మోడల్స్, ఒకటి వచ్చి వీగన్ లెదర్ మోడల్ అయితే తీసుకొస్తున్నారు. సో మనకి డిస్ప్లే పరంగా అయితే మాత్రం ఇది మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు. అలాగే దీంట్లో మనకి నెక్స్ట్ చెప్పుకోవాల్సింది వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చి 100 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. దీంట్లో వచ్చేసి మీకు డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. సో మనకి హైపర్ మోడ్ అని, లో టెంపరేచర్ మోడ్ అని, అలాగే స్మార్ట్ మోడ్ అని ఉంటుంది. ఒక్కొక్క మోడ్లో మనకి 50% వచ్చి హైపర్ మోడ్లో 8 minutesలో ఛార్జ్ అవుతుంది. ఇక లో టెంపరేచర్ మోడ్లో అయితే మీకు 12 minutesలో ఛార్జ్ అవుతుంది. ఇక స్మార్ట్ మోడ్లో పెట్టుకుంటే మీకు సో 12 minutesలో ఛార్జ్ అవుతుంది అనమాట. లో టెంపరేచర్ మోడ్లో పెట్టుకుంటే ఇంకొంచెం టైం అయితే ఎక్కువ వస్తుంది. ఇలా మీకు బ్యాటరీ సెట్టింగ్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ సెట్టింగ్స్ మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే దీని యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వర్క్ అవుతుంది. అలాగే దీంట్లో 20 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. అలాగే మనకి 15 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, అలాగే మ్యాక్సేఫ్ లాగా మీరు బడ్స్ని, ఇతర ఫోన్స్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఇది మీకు ఆ బడ్జెట్లో మనకి USB PD ఛార్జింగ్ 3.0తో కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే మనకి దీంట్లో 5000 mAh బ్యాటరీ వస్తుంది. 4 years వరకు అయితే బ్యాటరీ డ్యూరబిలిటీ డిగ్రేడ్ కాకుండా ఉంటుంది, డ్యూరబిలిటీ ఉందని అయితే వీళ్ళైతే ప్రామిస్ చేస్తున్నారు అనమాట.
ఇక దీంట్లో మిగతా విషయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. చూడడానికి అయితే ఫోన్ చాలా డిఫరెంట్గా, డిజైన్ మాత్రం చాలా బాగుంది అండ్ అన్నీ చాలా బాగున్నాయి. బట్ దీంట్లో ప్రాసెసర్ విషయానికి వస్తే డైమెన్సిటీ 7040 ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. సో ఇది కొంచెం మనకి మిడ్ రేంజ్ ప్రాసెసర్. యాంటిట్యూడ్ వచ్చేసి మీకు 4.8 lakhs నుంచి 5 lakhs వరకు అయితే స్కోర్ చేస్తుంది. ఒక ప్రాసెసర్ అయితే లిటిల్ బిట్ కాంప్రమైజ్ అని చెప్పొచ్చు. ఇక ఈ ఫోన్ డిజైన్ చూసుకుంటే కర్వ్ డిస్ప్లే వస్తుంది. ఒకవేళ మీ కర్వ్ డిస్ప్లే మీకు నచ్చుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోను వాళ్ళు ఏదైతే చెప్తున్న 25,000 దగ్గర ప్రైస్ లాంచ్ చేసి కార్డ్ డిస్కౌంట్ ఇస్తూ ఉంటున్నా ఆ ప్రైస్ బ్రాకెట్లో వైర్లెస్ ఛార్జింగ్, మ్యాక్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్తో, అలాగే మనకి 55 degrees గ్రేడబిలిటీ కర్వ్తో, అలాగే మనకి మంచి గ్రేడెడ్ ప్యానల్ తీసుకొచ్చారు. అలాగే దీంట్లో 4 years బ్యాటరీ, నాన్ డిగ్రేడబుల్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే 100 watt ఫాస్ట్ ఛార్జింగ్ మీకు కేవలం 8 నిమిషాలు అంటే 50% ఫుల్ అయ్యే ఛార్జింగ్తో ఆ 20 నుంచి 22,000 లేదా 25,000 లోపల కానీ తీసుకొస్తే మాత్రం ఈ ఫోన్ ఖచ్చితంగా ప్రజాదరణ అయితే ఉంటుంది. ఇంతకుముందు ఇన్ఫినిక్స్ 030 అనేది 4K వీడియో అండర్ 20,000 దగ్గర తీసుకొచ్చి ఫ్రంట్ బోత్ అండ్ బ్యాక్ కెమెరాస్లో మంచి సక్సెస్ అయితే అయిందనమాట. సో ఇది కూడా మంచి సక్సెస్ అయితే ఆశిస్తున్నాం. సో నాకైతే మాత్రం 23,000 22,000 ప్రైస్ బ్రాకెట్లు చేతికి వస్తే మంచి డీల్ అయితే మనకి OnePlus నుంచి బడ్జెట్ కిల్లర్ అని చెప్పొచ్చు. OnePlus Nord C4 అనమాట. సో నాట్ సిరీస్ ఫ్యాన్స్ కానీ ఉంటే ఈసారి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసి మనకి 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, అలాగే మనకి 394 ppi అయితే వస్తుంది. HD10+ సపోర్ట్ అయితే ఉంటుంది. డిస్ప్లే పరంగా అయితే OnePlus ఎప్పుడు కూడా మనకి ఫ్లాట్ డిస్ప్లేస్ తీసుకొస్తుంది, మంచి క్వాలిటీ డిస్ప్లేస్ అయితే తీసుకొస్తుంది. దీంట్లో ఆక్సిజన్ వాయిస్కి ఈ డిస్ప్లేకి చాలా బాగుంటుంది అనమాట. అలాగే దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 100 watt వైర్ చార్జర్ అయితే తీసుకొస్తుంది. ఏదైతే మీకు OnePlus 12 ఉంది కదా, సో ఆ 12 తీసుకుని 100 watt అయితే తీసుకొస్తుంది. కేవలం మీకు 27 minutesలోనే ఫుల్ ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే మీరు స్మార్ట్ ఛార్జ్ చేసుకుంటే 35 minutes అయితే మీకు ఫుల్ అయితే అవుతుంది అనమాట. అలాగే మనకు వచ్చేసి Type-C USB కనెక్టర్ వస్తుంది. ఛార్జరు బాక్స్లోనే వస్తుంది. Android 14తో వస్తుంది. అలాగే 5G NFC డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. డ్యూయల్ 5G సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక 8GB ర్యామ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 12GB వరకు అయితే దీని ర్యామ్ మోడల్స్ అయితే ఉంటాయి. బేస్ మోడల్ అంటే టాప్ ఎండ్ మోడల్. ఇక మన కెమెరా గురించి మాట్లాడుకుంటే 50 MP సోనీ ఫ్లాగ్షిప్ గ్రేడెడ్ సెన్సార్, ఈ లేటెస్ట్ సెన్సార్ అయితే తీసుకొస్తుంది. అలాగే OIS కెమెరా వస్తుంది. బ్యాక్ సైడ్ మళ్ళీ 8 MP అనవసరమైన కెమెరా ఒకటి, 2 MP అనవసరమైన కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ 16 MP కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇక దీంట్లో మనకి ప్రాసెసర్ అయితే కింగ్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే Moto Edge 50 Proలో చూసామో ఆ ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ కేవలం 25,000 27,000 ప్రైస్ బ్రాకెట్లో తీసుకొస్తున్నారు అనమాట. సో ఓవరాల్గా OnePlus Nord C4 అయితే మాత్రం ఫుల్ మీల్స్ లాంటి ఫోన్ అని చెప్పొచ్చు. మిడ్ రేంజ్ బడ్జెట్ కింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని డిజైన్ కూడా ఈసారి మీరు కెమెరాస్ వర్టికల్గా తీసుకొస్తున్నారు అండ్ మరి అంత ఆక్వర్డ్గా లేకుండా డీసెంట్గా తీసుకొస్తున్నారు అనమాట. సో ఫోన్ చూడడానికి కూడా డిఫరెంట్ డిజైన్స్తో నీట్గా ఉంది. మనకి గ్రే ఫినిష్తో అల్ట్రా ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ అంటే ఫింగర్ ప్రింట్ తీసుకొని డిజైన్ అయితే ఒక సపరేట్ డిజైన్ అయితే OnePlus 12లో తీసుకొచ్చారు. గ్రే ఫినిష్, మ్యాట్ ఫినిష్ లాగా. సో మనకి డిజైన్ అయితే చాలా బాగుంది. సో OnePlus Nord C4 అయితే మాత్రం ఈసారి మంచి సక్సెస్ అయితే అవకాశం ఉంది. నాకైతే 25,000కి అయితే ఈ ఫోన్ కానీ చేతికి వస్తే మాత్రం మంచి డీల్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఫోన్ సర్ప్రైజింగ్ వచ్చేసి రియల్మీ నుంచి. దీని గురించి ఎవరో మాట్లాడట్లేదు. రియల్మీ 12X. సో ఇది 11Xకి సక్సెస్ అనేది తీసుకొస్తున్నారు. కేవలం 12,000 ప్రైస్ బ్రాకెట్లో వీళ్ళు దిమ్మదిరిగే ఫీచర్స్ అయితే ఫోన్ తీసుకురాబోతున్నారు అనమాట. ఇది 5G ఫోన్, ట్రూ 5G ఫోన్. జస్ట్ మీకు 12,000కి దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఫీచర్స్ లాగా ఒక లుక్ వేసినట్టయితే మాత్రం సో ఇది వచ్చేసి మనకి 4500 mAh బ్యాటరీ రావడం జరుగుతుంది. అలాగే మనకి 45 watt ఫాస్ట్ ఛార్జర్ ఇన్బుల్ట్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ బడ్జెట్లో మీకు 12 watt లేదా 18 watt లేదంటే మహా అంటే 33 watt ఫాస్ట్ ఛార్జర్ కూడా వచ్చే ఫోన్స్ అయితే లేవు. అలాగే మనకి డైమెన్సిటీ 6,600 ప్లస్ అంటే 6,100+ ప్రాసెసర్ అనమాట. ఇది మనకి వేపర్ కూలింగ్ సిస్టమ్తో రావడం ఫస్ట్ టైం ఒక 12,000 ప్రైస్ బ్రాకెట్లో వేపర్ కూలింగ్ సిస్టమ్తో ఒక ఫోన్ రాబోతుంది అనమాట. అలాగే 950 nits పీక్ బ్రైట్నెస్, 6.72 inches 120Hz ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. సెగ్మెంట్ 7.99 mm సెగ్మెంట్ థిన్నెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు. 50 MP కెమెరా వస్తుంది. స్టీరియో స్పీకర్స్ వస్తాయి. IP54 రైన్ అండ్ స్మార్ట్ టచ్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది. అలాగే ఎయిర్ గెసెస్ కేవలం మీకు 12,000 ప్రైస్ బ్రాకెట్లు తీసుకొస్తున్నారు. అలాగే Android 14తో వస్తుంది. అండర్ 12K. దీని వచ్చేసి 12,999కి లాంచ్ చేస్తారు. మీకు మనకి కార్డ్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కలిపి ఇంకా తక్కువకి అయితే వస్తుంది అనమాట. గైస్ ఇక్కడ ఈ స్పెక్స్ కానీ చూసినట్టయితే సో ఇది ఒక అండర్ రేటెడ్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. సెగ్మెంట్ థిన్నెస్ట్ ఫోన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి 50 MP కెమెరా, 120Hz రిఫ్రెష్ డిస్ప్లే. అలాగే మీకు దీంట్లో మనకి ఆక్వా టచ్ లాంటి ఫీచర్ OnePlusలో వచ్చిన ఫీచర్ రావడంతో ఎయిర్ గెసెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈసారి రియల్మీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చింది. ఒకవేళ ఈ ఫోన్ 12,000 11,000 మీ చేతికి వస్తే మాత్రం సో బెస్ట్ 5G అండ్ ఫుల్ ఫ్యూచరిస్టిక్ ఫోన్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఫుల్ ఫీచర్స్తో లోడెడ్ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఈ రియల్మీ 12X మీద మీ కామెంట్స్ ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఏప్రిల్ నెలలో రాబోయే మంచి 4 ఫోన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.